స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చూడండి. సో ఈసీసీ S/4HANA ఏదైనా ఒకటేనండి. సో వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. సో ఒక వెండార్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండార్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది. 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో వెండార్కి నేను 6 lakhs పే చేయాలి. వెండార్కి 6 lakhs పే చేయాలి. వెండార్ ఏం చెప్పారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్లో 1 lakh, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs చేయమన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్లో 2 lakhs, యాక్సిస్ బ్యాంక్లో 3 lakhs చేయమన్నారు. సో ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. దీన్ని ఏమంటారు? వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు వెండార్కి వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాం మనం? వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. సో వెండార్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ 3 బ్యాంక్ అకౌంట్స్ కూడా వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ వెండార్కి ఒక్కొక్క బ్యాంక్లో కొంత అమౌంట్ పే చేయాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొంత అమౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్లో కొంత అమౌంట్, యాక్సిస్ బ్యాంక్లో కొంత అమౌంట్, ఇదంతా పే చేయాలి. దీన్ని ఏమంటారంటే వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు దీన్ని. 3 బ్యాంక్స్ ఉన్నాయి. 3 బ్యాంక్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఈసీసీలో అయితే ఈసీసీ వెర్షన్లో ఎలా క్రియేట్ చేస్తాం వెండార్ని? XK01 ఆర్ FK01 ఏదైనా ఒకటి. XK01 గుర్తుపెట్టుకోండి, మీరు పీపీ కాబట్టి. XK01 ద్వారా చేస్తాం వెండార్ క్రియేషన్. S/4HANA అయితే బీపీ, బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఈసీసీ అయితే XK01 ఆర్ FK01. S/4HANA అయితే బీపీ ద్వారా వెండార్ని క్రియేట్ చేయాలి. అలాగే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా యాడ్ చేయాలి. ఓకే, 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇవి యాడ్ చేయాలి. 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇవన్నీ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఇచ్చాం కదా, చూడండి. వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01. XK01 ఎంటర్. సో మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్ ఏంటి? RR11 కదా. RR11 అనే డేటా కరెక్ట్ అయిందా ఏంటి? RR11. మన వెండార్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం? డొమెస్టిక్ వెండార్ గ్రూప్ RRDV. సో కంపెనీ కోడ్ ఇచ్చాను. RR11 అయినా మన కంపెనీ కోడ్ గుర్తుందా మీకు? RR11 అయినా అండ్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇచ్చాను. ఎంటర్. చూడండి. సో ఇక్కడ వెండార్ తీసుకుంటున్నాను. వెండార్ ఏమి ఇద్దాము? ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ RAVI రవి, ENT ఎంటర్ప్రైజెస్, రవి ఎంటర్ప్రైజెస్ అనుకుందాం. స్ట్రీట్ ఇస్తున్నాను. స్ట్రీట్. హౌస్ నెంబర్ మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. పోస్టల్ కోడ్, సిటీ హైదరాబాద్. వాయిస్ వినిపిస్తుందా మీకు లేదా మేడం? వినిపిస్తుంది సార్. కంట్రీ IN అంటే ఇండియా. రీజన్ 01 అంటే ఆంధ్రప్రదేశ్. పోస్ట్ బాక్స్ నెంబర్ 123. పోస్టల్ కోడ్. ఎంటర్. ఎంటర్. చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు ఏమి ఇవ్వాలా? ఇక్కడ ఏం చేస్తున్నాము? వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాను నేను. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ ఫస్ట్ IN ఇస్తున్నాను. IN అంటే ఇండియా. బ్యాంక్ కి ఫస్ట్ ఏంటి? HDFC కదా, HDFC.
1 2 3 ఇస్తున్నాను. బ్యాంక్ కి అంటే మీనింగ్ ఏంటి? ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఏ బ్యాంక్ లో ఉంది, ఏ కంట్రీలో ఉంది బ్యాంక్ అనేది. ఇది వెండార్ బ్యాంక్ డీటెయిల్స్. ఇవి వెండార్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ కి బ్యాంక్ కి అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్. సో బ్యాంక్ ఐబిఏఎన్ అంటారు. ఐబిఏఎన్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 984888. ఏదో ఒకటి ఇవ్వచ్చు. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? రవినే అకౌంట్ హోల్డర్ అవుతారు. రవి అకౌంట్ హోల్డర్ అవుతారు. తర్వాత చూడండి, ఇది ఇంపార్టెంట్. చూడండి, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా పే చేస్తారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1 lakh పే చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs చేయాలి. యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs చేయాలి. ఎలా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం బ్యాంక్ అకౌంట్ అనేది? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 5 lakhs పే చేయాలి. ఎగ్జాంపుల్ 1 lakh చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదా కాదనేది? ఈ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని పే చేస్తాం. వెండార్ మల్టిపుల్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఎలా చేస్తామంటే బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బట్టి చేస్తామని చెప్పాలి. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? ఇది పార్ట్నర్ బ్యాంక్ టైప్ లేదంటే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. ఎగ్జాంపుల్, నేను HD01 ఇచ్చాను. HD01 ఇచ్చాను. ఎంటర్. బ్యాంక్ డేటా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ 1 more బ్యాంక్ ఇస్తాను. చూడండి, 1 more బ్యాంక్. ఐఎన్ అంటే ఇండియా. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియాలో ఉంది. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ ఏమనుకున్నాము? ఐసిఐసిఐ కదా. చూడండి, ఐసిఐసిఐ. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన స్విఫ్ట్ కోడ్ 12125 ఇచ్చాను. అకౌంట్ నంబర్ ఇవ్వాలి. అకౌంట్ నంబర్ ఏంటి? 98488. ఏదో ఒకటి ఇచ్చాను. 98488245246 ఇచ్చాను. పార్ట్నర్ ఎవరు అవుతారు? రవి. ఇది ఐఎఫ్ఎస్సి, ఇది బ్యాంక్ అకౌంట్ నంబర్ అండి. ఇదేమో ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ అంటారు వీటిని బ్యాంక్ కి అంటే. ఇది బ్యాంక్ అకౌంట్ నంబర్. ఇది అకౌంట్ హోల్డర్ నేమ్ RAVA రవి. సో IC01 ఇచ్చాను. దీనికి IC01 బ్యాంక్ డేటా పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్. రీజన్ అంటే ఏ స్టేట్ లో ఉంది బ్యాంక్ అడ్రస్. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. స్ట్రీట్ MRO స్ట్రీట్. సిటీ హైదరాబాద్. బ్రాంచ్ ఇచ్చేసాను. కంటిన్యూ. అయిపోయింది. 1 more బ్యాంక్ యాడ్ చేస్తాను. చూడండి, వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండార్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. మనం వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాము? యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్. నెక్స్ట్ ఏంటి? యాక్సిస్ బ్యాంక్ కదా. యాక్సిస్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇవ్వాలి. ఇది ఇచ్చాను. ఏదో ఒకటి తీసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత అకౌంట్ నంబర్ 98488245266 ఇచ్చాను. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? రవినే అకౌంట్ హోల్డర్ అవుతారు. రవి. AX01 ఇచ్చాను. బ్యాంక్ డేటా. బ్యాంక్ డేటా
సో బ్యాంక్ డేటా ఏంటి? యాక్సిస్ బ్యాంక్ కదా, యాక్సిస్ బ్యాంక్ ఏదైనా వచ్చు, యాక్సిస్ బ్యాంక్ కాకపోతే ఏదైనా వచ్చు. రీజన్ 01 ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ ఉంటే తెలంగాణ కూడా ఇవ్వచ్చు. హైదరాబాద్ అంటే తెలంగాణ కదా, తెలంగాణ ఉందా? తెలంగాణ టీజీ తెలంగాణ. స్ట్రీట్ వచ్చేసి ఎనీ స్ట్రీట్. సిటీ హెచ్వైడి హైదరాబాద్. బ్రాంచ్, బ్రాంచ్ ఏమిద్దాము? కేపీ, కేపీహెచ్బి. సేవ్. సో ఇది ఇచ్చేసాం. సో ఇంతకుముందు మనం ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఏం చేసాము? వెండార్ మాస్టర్ డేటాలో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అసైన్ చేసాం. సో వెండార్కి ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1 lakh పే చేయమన్నాడు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ తీసుకుంటాం. ఐసిఐసిఐ బ్యాంక్ లో ఇంకొక 2 lakhs చేయమన్నాడు. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని పే చేస్తాం. యాక్సిస్ బ్యాంక్ లో ఒక 3 lakhs చేయమన్నాడు. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని చేస్తాం. ఓకే, ఎంటర్. ఓకే. ఎంటర్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? డొమెస్టిక్ వెండార్ రికన్సలేషన్ అకౌంట్ ఇవ్వాలి. షార్ట్ కి ఏమి ఇస్తాము? వెండార్ నంబర్ 31 12. వెండార్ నంబర్ చూడండి 31. వెండార్ నంబర్ అంటే ఇది. తర్వాత వెండార్ నంబర్ ఇచ్చేసాం. తర్వాత ఇంకేమి ఇవ్వాలి? క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏం తీసుకుంటాం ఇక్కడ? A1. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్ RRBC. సేవ్. వెండర్ వాస్ క్రియేటెడ్. ఓకే. సో ఇక్కడ నుంచి, సో ఇంతవరకు మీకు సంబంధం లేదు. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి వెండార్ కి పేమెంట్ ఎంత చేయాలి? ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వెండార్ సంబంధించింది. చూడండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 1 lakh పే చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs చేయాలి. యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs చేయాలి. సో ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంతే. అలాగే పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని పేమెంట్స్ అనేవి చేస్తాం. FB60. హలో సార్. హలో సార్. ఓకే, ఐఎమ్ సారీ. చూడండి, సో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాం. FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో FB60 ఎంటర్. సో ఇక్కడ కంపెనీ కోడ్ చూసుకోవాలి. మనదేనే కంపెనీ కోడ్ ఇది. SI11 మంది కాదు, కంపెనీ కోడ్ మార్చుకోవాలి. మన కంపెనీ కోడ్ ఏంటి? SI11 కదా. FB60కి వెళ్తున్నాను. సో వెండార్ తీసుకుంటున్నాను. వెండార్ ఎవరు? డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. చూడండి, వెండార్ ఎవరు? రవి కదా, శ్రీరామ. మనం వెండార్ క్రియేట్ చేస్తాం. మన కంపెనీ కోడ్ ఏంటి? RR11 కదా. చెప్పరేంటి? సార్. RR11 మన కంపెనీ కోడ్, ఇది కాదు. RR11 తీసుకోవాలి.
కంటిన్యూ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేశాను. డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, వెండర్ రవి రావాలి. ఎంటర్ప్రైజెస్. సో ఇన్వాయిస్ డేట్ తీసుకుంటున్నాను. ఇన్వాయిస్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉన్న డేట్ ని ఇన్వాయిస్ డేట్ అంటారు. ఫస్ట్ ఎంత 1 lakh పే చేయాలి. 1 lakh. ఓకే, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ 40, వెండర్ 31. అమౌంట్ ఎంత? 1 lakh. 1 lakh. సో చూడండి, వన్ మినిట్. ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఎర్రర్ ఫామ్ అయింది, చేంజ్ చేస్తున్నా చూడండి. ఒక ఎర్రర్ వస్తే మీరు ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. ఎర్రర్ వస్తే ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎర్రర్ని రిజల్యూషన్ చేస్తారు. ఇక్కడ మన కన్సల్టెంట్ నేనే కదా, సో నేనే చేసి ఇచ్చేస్తున్నాను మీకు. OB 57కి వెళ్తున్నాను. ఇది మీకు సంబంధం లేదు, కన్సల్టెంట్ చేస్తారు. మన యూజర్ ఐడి ఏంటి? యూజర్ ఐడి ఇది మన యూజర్ ఐడి. 44 యూజర్ 64. ఇక్కడ నేను టోలరెన్స్ గ్రూప్ మార్చేస్తున్నాను. RR RR11. TG సేవ్. సో ఎర్రర్ వస్తే ఏం చేస్తారు? మీరు టికెట్ రేట్ చేస్తారు, అంతే కదా. ఎర్రర్ వస్తే ఏం Okay. చేస్తారు? టికెట్ రేట్ చేస్తారు. సో ఇది కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇక్కడ వెండర్ తీసుకున్నాను, ఇన్వాయిస్ డేట్ తీసుకున్నాను, పోస్టింగ్ డేట్ తీసుకున్నాను, అమౌంట్ 1 lakh ఇచ్చాను. తర్వాత ఇక్కడ కూడా రా మెటీరియల్ అకౌంట్ తీసుకున్నాను, ఎంటర్. సో ఫస్ట్ నుంచి వాళ్ళు తీసుకోదు. సో FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి. మన కంపెనీ కోడ్ ఏంటి? RR11. డ్రాప్ డౌన్ చేశాను. డ్రాప్ డౌన్ చేసి రవి తీసుకుంటున్నాను. వెండర్ ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఎంత? 1 lakh. 1 lakh. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. Raw material. సో రా మెటీరియల్ అమౌంట్ ఎంత? 1 lakh. చూడండి, తర్వాత టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ చూడండి. సో నేను ఏం చేయాలి? యాక్చువల్గా వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. HDFC బ్యాంక్ కి 1 lakh పే చేయాలి. సో ఇక్కడ ఏం తీసుకున్నాను నేను? HDFC బ్యాంక్ కి 1 lakh పే చేయాలి. సో మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ ఏం చేసాము? ఇక్కడ చూడండి, ఇది పేమెంట్ పార్ట్నర్ కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటారు. ఇది ఇంపార్టెంట్. మన వెండర్ మాస్టర్ డేటాలో ఏం చేసాము? ఇవి అసైన్ చేసాం. సో HDFC బ్యాంక్ పేమెంట్ చేయాలంటే తీసుకోవాలి HDFC బ్యాంక్ సంబంధించిన పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని చేస్తాం. HDFC బ్యాంక్ చేయాలి కాబట్టి HDFC బ్యాంక్ అనేది తీసుకుంటున్నాను నేను. సో ఎలా పేమెంట్ చేస్తాం? ఎలా HDFC బ్యాంక్ అని ఎలా తెలుస్తుంది? ఇది HDFC బ్యాంక్ సంబంధించింది. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. One vendor has different types of the bank accounts, then partner bank category is required. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అప్పుడు ఈ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని చేస్తారు. సో HDFC బ్యాంక్ కి 1 lakh పే చేయాలి కాబట్టి HDFC బ్యాంక్ తీసుకుంటున్నాం. సిమ్యులేట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ 40, వెండర్ 31.
కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ సేవ్. చూసారా, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. Display. ఇది పోస్ట్ చేసాం, ఇది పోస్ట్ చేసాం. సో ఈ పేమెంట్ ఎవరికి చేసామంటే, ఏ బ్యాంకు చేసామంటే ఇక్కడ చూడండి, ఈ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి మనం. 1 minute. సో ఈ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయాలి. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ డేటా, ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పే చేసినట్లు కనిపించిందా? హెచ్డిఎఫ్సి Yeah, okay. బ్యాంక్. HD01 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి పేమెంట్ ఇన్వాయిస్ రేట్ చేశాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను ఇప్పుడు ఏం చేశాను, 1 lakh చేశాను, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ 2 lakhs చేయాలి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. FB60 ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్, డ్రాప్ డౌన్ చేశాను, వెండర్ తీసుకుంటున్నాను. వెండర్ బై కంపెనీ కోడ్ ఉండాలి, ఇక్కడ కంపెనీ ఉండాలి. ఇలా ఉంటేనే మీ వెండర్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది ఇవ్వలేదనుకోండి, కంపెనీ కోడ్ ఇవ్వలేదనుకోండి, సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి కంపెనీ కోడ్ ఇవ్వాలి, వెండర్ బై కంపెనీ కోడ్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. Okay. ఓకేనా, కంటిన్యూ. సో ఇక్కడ మన వెండర్ ఎవరు, రవి. సో ఇన్వాయిస్ ఎంత, ఇన్వాయిస్ డేట్ ఇస్తున్నాను. అమౌంట్ ఎంత పే చేయాలి, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs చేయాలి. 2 lakhs. 2 lakhs. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్, అమౌంట్ ఎంత, 2 lakhs. ఓకే, టెక్స్ట్ ఏమంటుందో టెక్స్ట్ ఇద్దాం. తర్వాత చూడండి, పేమెంట్ లోకి వెళ్ళాలి. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, ఇది ఇంపార్టెంట్, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, పేమెంట్ ఎలా చేస్తారు? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ we will pay the amount. Bank partner category system will partner bank category అంటే మీనింగ్ ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ క్లాసిఫైయింగ్ ది బ్యాంక్ అకౌంట్స్. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ క్లాసిఫైయింగ్ ది బ్యాంక్ అకౌంట్స్. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అనేది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. Based on the bank category, system will be classifying the bank accounts. One vendor has different types of the bank accounts. Then this bank category, partner bank category is required. So నేను దేనికి చేయాలి? 2 lakhs అనేది ఐసిఐసిఐ బ్యాంక్ చేయాలి, కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నాను. సిమ్యులేట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40, వెండర్ 31. సేవ్, గో టు డాక్యుమెంట్, డిస్ప్లే. సో రా మెటీరియల్ పైన డబుల్ క్లిక్ చేశాను, అడిషనల్ డేటాకి వెళ్ళాను. బ్యాక్ వెళ్దాం. పార్ట్నర్ బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ. సో ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs చేశాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 1 lakh చేయాలి, ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs చేయాలి. తర్వాత ఏముంది? యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs చేయాలి. చూడండి, మళ్ళీ వెళ్తున్నాను. F/N ఇస్తే హోమ్ స్క్రీన్ అని అర్థం. /N FB60 ఎంటర్, డ్రాప్ డౌన్ చేస్తున్నాను. వెండర్ తీసుకుంటున్నాను. తర్వాత ఇన్వాయిస్ డేట్ ఇక్కడ క్లిక్ చేస్తే 29 సెలెక్ట్ చేసుకుంటున్నాను. అమౌంట్ ఎంత? 10,000. 1 lakh, 3 lakhs కదా, 3 lakhs. ఇక్కడ స్టార్ కూడా ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న అమౌంట్ అనేది, ఈ అమౌంట్ అనేది ఇక్కడ కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. పార్ట్నర్ చూడండి, ఎంటర్ చేశాను, టెక్స్ట్ ఇవ్వాలి.
టెస్ట్ ఎంటర్. సో పేమెంట్ ట్రాన్సాక్షన్ వెళ్ళాను. ఇక్కడ చూడండి, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని మనము పే చేస్తున్నాం. యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs చేయాలి కాబట్టి యాక్సిస్ బ్యాంక్ ఇచ్చాను. సిమ్యులేట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, గో టు డాక్యుమెంట్ డిస్ప్లే. ఇక్కడ రవి ఎంటర్ప్రైజ్ పైన క్లిక్ చేశాను. అడిషనల్ డేటాకి వెళ్ళాను. కనిపించిందా? యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs చేశాను. సో నేను చూడండి, ఫైనల్ ఏం చేశాను నేను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs, యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs, టోటల్ గా 6 lakhs అవ్వాలి. చెక్ చేద్దాం. /n FBL1N వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఎంటర్. సో ఇక్కడ వెండార్ తీసుకోవాలి, ఏ వెండార్ అయితే ఆ వెండార్ తీసుకోవాలి. Ravi. ఏ వెండర్ అయితే ఆ వెండర్ తీసుకోవాలి. తీసుకున్నాను. ఎగ్జిక్యూట్. చూసారా, 6 lakhs. రెడ్ బల్బ్ ఉంటే ఏంటి, పేమెంట్ చేయాలి. డ్యూ, బెల్ సింబల్ ఉంటే ఏంటి, డ్యూ, వెంటనే చేయాలి. ఎంత చేయాలి? 6 lakhs చేయాలి. ఇది వెండార్ ఇన్వాయిస్. కేఆర్ వెండార్ ఇన్వాయిస్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, క్లియరింగ్ చేయాలి. ఇది క్లియరింగ్ ఎంట్రీ. చూడండి, ఇది క్లియరింగ్, ఇది కాదు. సో ఇది సింగిల్ స్క్రీన్ లో చేసాం. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, లేదంటే ఎలా పోస్ట్ చేయొచ్చు, ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అవ్వచ్చు, లేదంటే సేమ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయొచ్చు, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్. ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో క్లియరింగ్ ఎలా పోస్ట్ చేస్తాము, ఏటీ కోడ్ ఉపయోగిస్తాం. క్లియరింగ్ ఏటీ కోడ్ మీరు నేర్చుకోవాలండి. F-53 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ అంటే ఏమవుతుంది, 40, వెండర్ 31. 31. ఇది ఎంట్రీ. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. డెబిట్ అంటే 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్. సో వెండర్ పేమెంట్, వెండర్కి పేమెంట్ చేస్తున్నాం. ఎంత చేయాలి మనం, ఈ అమౌంట్ చేయాలి. సో న్యూ సెషన్ తీసుకుంటున్నాను. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ F-53, ఎంటర్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్, మనం పేమెంట్ చేస్తున్నాం. డాక్యుమెంట్ డేట్ ఇక్కడ ఏం చేయాలి, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ కదా, సో ఇక్కడ ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. నేను SBI తీసుకున్నాను. ఎంత క్లియర్ చేయాలి, 6 lakhs. 6 lakhs ఇది 6 lakhs ఇచ్చేసాను. ఓకే, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలో ఆ వెండర్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ వెండర్ నెంబర్ ఎంత, 51, రవి ఎంటర్ప్రైజెస్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, 6 lakhs, 3 invoices, 1 lakh, 2 lakhs, 3 lakhs, total 6 lakhs. Entered amount 6 lakhs, assigned amount 6 lakhs, not assigned 00. Go to document, simulate. Vendor account data to bank account, vendor 25, bank 50. Vendor debit 25, bank 50 credit. Save. అయిపోయిందా, క్లియర్ అయిందా చెక్ చేద్దాం. లిస్ట్లోకి వెళ్ళాలి, రీఫ్రెష్ చేయాలి. క్లియర్, ఏం లేదు. క్లియర్డ్ ఐటమ్ తీసుకున్నాం. ఎగ్జిక్యూట్. అయిపోయిందా లేదా, ఎస్ ఆర్ నో? క్లియర్ అయిపోయింది సార్. అది దీన్ని ఏమంటారు, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు దీన్ని.
వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు దీన్ని. వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు దీన్ని. కేజెడ్ కదా, ఇది కేజెడ్, ఇది క్లియరింగ్ ఎంట్రీ. అది క్లియరా? ఓకే సార్. సో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఎంట్రీ ఎలా 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 క్లియర్ చేస్తారు? ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో మీరు. ఇట్ ఈస్ ఫర్ Partner ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్ బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. ఒక వెండర్కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్కి ఎంత పే చేయాలనేది? బేస్డ్ ఆన్ ది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇది బట్టి కొట్టాలి మీరు. ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో. వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. ఒక వెండర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. పేమెంట్ అనేది ఎలా చేస్తారు అని అడిగినప్పుడు ఈ పాయింట్ చెప్పాలి. క్లియరా? ఓకే సార్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఇది కాన్సెప్ట్. దీన్ని వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. వెండార్ ఇన్వాయిస్ ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ బ్యాంక్ అకౌంట్కి ఎంత చేయాలి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత చేయాలి? ఐసిఐసిఐకి ఎంత చేయాలి? యాక్సిస్ బ్యాంక్ ఎంత చేయాలి? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వెండార్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ బేస్గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో దాన్ని తీసుకోవాలి. ఆ వెండార్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీనే తీసుకోవాలి. తీసుకుని ఆ ఇన్వాయిస్ అనేది క్లియర్ చేయాలి. ఈ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ 80 కోడ్లో ఉంటాయి? డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇది డల్గా ఉంటే ఎట్లా మనం చెప్పాలి? అక్కడ ఎండ్ యూజర్ పోస్ట్ నేర్చుకోవడం అంటే సింపుల్. అది 10 డేస్లో 15 డేస్లో నేర్చుకుని జాబ్ కొట్టచ్చు. FB03. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా చెప్పాలి. డాక్యుమెంట్ లిస్ట్ FB03కి వచ్చిన డాక్యుమెంట్ లిస్ట్. డాక్యుమెంట్ టైప్ ఏంటి? కేఆర్. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్. అలాగే కేజెడ్ కూడా చూద్దాం. కేజెడ్ 2 ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్. చూసారా? ఇవన్నీ కేఆర్ కేజెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. కనిపించినాయా? ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఇవన్నీ క్లియరా? క్లియర్ సార్. అది ఓకేనా? ఈరోజు ఈ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే సార్. వేరే టాపిక్ చెప్తారా? ఓకే. మీరు అన్ని సింపుల్గా నేను చెప్పాను అంతవరకు నేర్చుకోండి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే నేను మీకు వీడియోస్ ఇచ్చాను, ఆర్ట్ ద్వారా అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను. అవి కూడా నేర్చుకోండి. మీకు డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ సార్.